రెండోసారి జైలు పాలైన ఢిల్లీ సీఎంను ఇంటా బయట సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా పార్టీలో కేజ్రీవాల్ మాటకు విలువ లేకుండా పోతోంది. లిక్కర్ కేసులో అరెస్టు కావడం ఆయన ప్రతిష్టను మసకబార్చింది. పార్టీలోనూ ఆయన హవా క్రమంగా తగ్గిపోతుంది. ఈ విషయాలను పసిగట్టిన కేజ్రీవాల్ పార్టీ నేతల్ని జైలుకి వెళ్లే ముందు బతిమాలినంత పని చేశాడు. అందరూ కలిసికట్టుగా ఉండాలని కోరారు. ముఖ్యంగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్తోనే కేజ్రీవాల్ కు థ్రెట్ ఉందనేది ఇంటర్నల్ టాక్. తన మాట వింటాడని పంజాబ్ సీఎం పీఠంపై కూర్చోబెడితే మేకై కూర్చున్నాడు భగవంత్ మాన్. కేజ్రీవాల్ మాటల్ని పంజాబ్ సీఎం ఏమాత్రం లెక్క చేయడం లేదట. పాలనలో లోపాలున్నాయని చెబుతున్నా పట్టించుకోవడం లేదట. దీంతో ఆయన స్థానంలో వేరొకరిని సీఎం చేయాలని భావించాడు కేజ్రీవాల్. కానీ ప్రస్తుతం ఆయనే జైలు పాలు కావడంతో ఏం చెయ్యాలో తెలియక బిక్కచూపులు చూస్తున్నాడు. ఇక బెయిల్ పై బయటకు వచ్చిన కేజ్రీవాల్ కు స్మృతి మాలివాల్ ఇష్యూ కూడా పెద్ద తలనొప్పి అయ్యి కూర్చుంది. కేజ్రీవాల్ ముందే ఆయన పిఏ ఓ ఎంపీపై దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఎంత ట్రై చేసినా ఫలితం లేకుండా పోయింది. అయితే స్మృతి మాలివాల్ పై కేజ్రీవాల్ పిఏ దాడి వెనుక ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఇష్యూ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీకి రాజ్యసభ సీటు ఇచ్చే విషయంలో భేదాభిప్రాయాల వల్లే స్మృతి మాలివాల్ పై దాడి జరిగిందని టాక్. ఇండియా కూటమి పొత్తులో భాగంగా అభిషేక్ మను సింఘ్వీకి రాజ్యసభ సీటు ఇస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారట. ప్రస్తుతం ఆప్ రాజ్యసభ ఎంపీలో ఎవరో ఒకరు రాజీనామా చేస్తే తప్ప సింఘ్వీకి రాజ్యసభ ఎంపీ ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో స్మృతి మాలివాల్ ను రాజీనామా చేయాలని కోరారట. ఆమె దీనికి ఒప్పుకోకపోవడంతోనే దాడి జరిగిందని సమాచారం. స్మృతి మాలివాల్ డోర్స్ క్లోజ్ చేయడంతో ఇప్పుడు కేజ్రీవాల్ తను రాఘవ్ చద్దాపై పడిందట. అందుకే ఆయనకు పంజాబ్ సీఎం పదవి కూడా ఆఫర్ చేసినట్లు టాక్. కానీ ఇది కూడా భగవంత్ మాన్ తీరుతో వర్కౌట్ అయ్యేటట్లు లేదు. చివరగా మిగిలింది హర్భజన్ సింగ్. ఆయన కూడా ఇప్పుడు కేజ్రీవాల్ కు దూరంగా ఉంటున్నాడు. మొత్తంగా కేజ్రీవాల్ ఏదో అనుకుంటే మరేదో జరుగుతోంది. సొంత పార్టీలో ఎవరు తన మాట వినకపోవడంతో అభిషేక్ మను సింఘ్వీకి ఇచ్చిన మాట నెరవేరేలా కనిపించడం లేదు. తాను జైల్లో కాకుండా బయట ఉంటే ఏదో రకంగా ఈ తలనొప్పులన్నీ సరిదిద్దేవాడేమో, కానీ అది కుదరట్లేదు. ఒకవైపు పార్టీ చేజారుతూ నేతలు తలో దిక్కు చూస్తుంటే కేజ్రీవాల్ కు టెన్షన్ పెరిగిపోతోంది. పైగా మోడీ హ్యాట్రిక్ పీఎం కానుండడం ఆయనకు చిక్కుల్ని మరింత పెంచే అవకాశం కనిపిస్తోంది. సో ఇప్పుడు కేజ్రీవాల్ అన్ని దారులు మూసుకుపోయినట్లే. కోర్టు ఒకవేళ దయతలిచి బెయిలిస్తే తప్ప. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అది అసాధ్యం లాగానే కనిపిస్తోంది. చూడాలి మరి కేజ్రీవాల్ పరిస్థితి ఎలా ఉండనుందో.